జనవరి 10న నిర్వహించే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దుబ్బాక బాలాజీ దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కార్యదర్శి చింతరాజు తెలిపారు. భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా విరాజిల్లుతున్నాడన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ దేవాలయంలో మీడియాతో మాట్లాడారు. దుబ్బాక మండలం నుంచే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి ప్రతిరోజు వందలాది మంది భక్తులు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరిస్తున్నారన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు దాదాపు 20 నుంచి 30 వేల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. వారికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. వైకుంఠ ద్వారం మొదటి దర్శనం చేసుకునేవారు 11,116 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, 5గురికి మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. స్వామివారి పుష్పాలంకరణ దాతలు కూడా 11,116 చెల్లించేందుకు 5గురికి అవకాశం ఉంటుందని చెప్పారు. స్వామివారి మూల విరాట్ అలంకరణకు 5,116 రూపాయలు చెల్లించే అవకాశం 5గురికి ఉంటుందన్నారు. ప్రసాద కైంకర్యం చేయదలిచిన భక్తులు 2,516 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో సభ్యులు సిబి శ్రీనివాస్, నల్ల శ్రీనివాస్, కూరవేణు, చింత నాగేందర్తో పాటు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుండి 13వ తారీఖు వరకు 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనం దుబ్బాకలో జరుగుతుంది. ఎందుకంటే మరో తిరుమలగా భావిస్తున్న దుబ్బాక ప్రాంతంలో 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఆ రోజు సుమారు 20 నుండి 30 వేల మంది భక్తులు వస్తారని, వివిధ 7-8 జిల్లాల నుండి ప్రాంతం ప్రజలు వస్తారని మేము వాళ్ళందరికీ తగ్గట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దేవాలయంలో ప్రతి శనివారం కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా సుమారు 600 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా దుబ్బాక ప్రాంతంలో ఇంత పెద్ద దేవాలయం ఇంతమంది భక్తులతో కొల్లాడుతుంది. ఎలాంటి నూతన సంవత్సరం వచ్చినా, ఉగాది వచ్చినా, దసరా వచ్చినా, ఏ పండగలు వచ్చినా వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఎన్నో రకాలుగా వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి సేవలు చేసుకోవడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ, సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ ఇక్కడికి రావాలని కోరుతున్నాం. ఏర్పాట్లు మా కమిటీ పక్షాన అంగరంగ వైభవంగా జరుగుతుంది. దుబ్బాక పట్టణంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో జనవరి 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. దీనికి మేము దాదాపు ఒక 20,000 మందిని భక్తులను రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ విధంగా వస్తారని కూడా మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటికే ప్రతిరోజు కూడా విపరీతమైన రద్దీతోని దేవాలయం విరాజిల్లుతున్నది. అదేవిధంగా మేము కూడా దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ రోజు అఖండ భజన కార్యక్రమము మరియు భక్తి చిన్నపిల్లలచే నృత్యాలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానిలో భాగంగా ఆ రోజున వైకుంఠ ఏకాదశి మొదటి ద్వార దర్శనం ఎవరైతే చేసుకుంటారో 11,116 సమర్పించో వారికి ఒక 10 మంది కట్టే అవకాశం కల్పిస్తున్నాము. వారే మొట్టమొదటిసారిగా మొదటి ద్వార దర్శనం అవుతుంది. అదేవిధంగా మన మూల విరాట్కు పుష్పాలంకరణకు కూడా 11,116 రూపాయలు ఏర్పాటు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వివిధ రకాల ప్రసాదానికి 2,500 చొప్పున ఈ విధంగా ఎవరైతే భక్తులు ఇస్తారో వారికి కూడా సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి తండోపతండాలుగా భక్తులు కూడా అందరూ రావాలని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.